గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అర్హులైన రైతుల ఖాతాల్లో తగ్గిపోయిన విస్తీర్ణాలు, రికార్డుల్లోకి అక్రమ పట్టాలు, రెవెన్యూ సదస్సులో 1.70 లక్షల దరఖాస్తులు. డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ, జనాభా లెక్కల కోసం సిద్ధం చేయండి. రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ. జనగణనను 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తామని వెల్లడి. మావోయిస్టులు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు, రేవంత్ ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య. కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు. రిజర్వేషన్ చార్టులు 8 గంటల ముందుగా దశల వారీగా అమల్లోకి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 లక్షల టికెట్లు మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. పూరి జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట, ముగ్గురు మృతి. డీసీపీ సస్పెన్షన్, కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు. ఉత్తరాదిని ముంచెత్తిన వానలు. ఉత్తరాఖండ్ లో 2 మృతి, 24 గంటల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత. జార్ఖండ్ లో 162 మంది విద్యార్థుల సురక్షితం. రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేదెప్పుడో. ఏజెంట్ల చేతికి ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు. షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రకటనలకే పరిమితం. వైద్య విద్యార్థుల స్టైఫండ్ 15% పెంపు. ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 1,00,000 దాటిన గౌరవ వేతనం. జనగణనకు ప్రత్యేక యాప్. వ్యక్తిగతంగా వివరాలు ఆన్లైన్లో నమోదుకు అవకాశం. కులగణనకు జాతీయ స్థాయిలో ఒకే విధానం. 2 దశల్లో లెక్కింపు. 3-4 తేదీల్లో అన్ని రాష్ట్రాల అధికారులకు శిక్షణ. ఈనాడుతో రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోళీకేరి. 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ. గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న ఖర్గే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఇప్పుడు సాక్షి. పదోన్నతుల్లో పంచాయతీ. 2,000 మందికి పైగా టీచర్ల ప్రమోషన్లకు ఫైల్ రెడీ. 2-3 రోజుల్లో ఉత్తర్వులకు అవకాశం. అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2023 జీహెచ్ఎంలు తొలుత బదిలీలు చేపట్టి తమకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్. కోర్టుకెళ్లే యోచనలో ఉపాధ్యాయ సంఘాలు. కాంగ్రెస్ కు ఏటీఎం. రేవంత్ సర్కార్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతి పాల్పడుతుంది. ఏప్రిల్ 1 నుంచి జనగణన. 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన అధికారికంగా మొదలవుతుంది. తొలి దశలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ జరగనుంది. సిలికాన్ రహిత కంప్యూటర్. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ పరిశోధకులు తొలిసారిగా సిలికాన్ రహిత కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. ఎన్నిక ఏకగ్రీవమే. కమల దళాధిపతిగా ఈటెల రాజేందర్ రావులలో ఒకరికి అవకాశం. ఆ దిశగా సమాలోచన చేస్తున్న అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ విడుదల. నేడు నామినేషన్ ప్రక్రియ, రేపు ఎన్నిక. రథయాత్రలో తొక్కిసలాట. పూరి జగన్నాథ రథయాత్రలో గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 భక్తులు మృతి చెందారు. 8 గంటల ముందే చార్టు. ఇకపై రైళ్లు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కలిసి తింటే కలదు సుఖం, కలిసి తినే కుటుంబం కలిసి ఉంటుంది అని సామెత. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పూర్వీకులు తమ అనుభవంతో ఏర్పరిచిన ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు వైద్య పరిశోధకులు సైతం ధృవీకరిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి తింటే కలదు ఆరోగ్యం అని నిర్ధారణగా చెప్తున్నారు. ఆర్టీసీ టూరిస్టు బస్సు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా టూర్ ప్యాకేజీలు బస్సులు. పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు సర్వీసులు ముమ్మర ప్రచారం చేస్తూ పర్యాటకులను తరలిస్తున్న ఆర్టీసీ మంచి స్పందనతో సంస్థకు కాసులు కురిపిస్తున్న టూర్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కమలం కొత్త సారథి రామచంద్రరావు. సంఘ్తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు. దాదాపు ఖరారైన పేరు, రేపు ప్రకటన. అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ. ఏకగ్రీవం కావాలనుకుంటున్న కిషన్ రెడ్డి. 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్ల కోసం కసరత్తు. వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ. వెంటనే జాతీయ అధ్యక్షుడు ఎన్నిక. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టా. నాకు 500 ఎకరాల భూమి ఉంది. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డా. కాంగ్రెస్ నేత కొండ మురళి వ్యాఖ్యలు. షఫాలి మృతికి కారణం ఇదేనా? కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స, ఖాళీ కడుపుతో ఔషధాలు, ఇంజెక్షన్లు, వికటించి గుండెపోటు అంటూ వార్తలు. నిండుతున్న రిజర్వాయర్లు. పూర్తి సామర్థ్యానికి చేరువలో జూరాల. 1.50 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. శ్రీశైలానికి 1.31 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించరేం? కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా రేవంత్ సర్కార్ అని మీరే అంటారు కదా. సిబిఐ, ఈడీతో విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అమిత్ షా ఎందుకు స్పందించరు? కేటీఆర్. బీఆర్ఎస్ పోయిన అవినీతి పోలేదు, కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుంది. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికే నడిచొచ్చింది. అమెరికాలో ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి సెల్ఫ్ డ్రైవింగ్ తో వెళ్లిన టెస్లా కారు. జగన్నాథ రథయాత్రలో విషాదం. గుడించే ఆలయం వద్ద తొక్కిసలాట. మరో 2-3 మీడియా సంస్థలు పని పడతాం. మేం దాడులు చేసి వేరేలా ఉంటుంది. మా చేతిలోనూ ఆయుధాలున్నాయి. ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు. మీడియా ముసుగులో స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరు తిండి తింటున్నారో గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయాలన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యకర్త గిరి. రాళ్లు పంపిస్తానని ఎక్స్ లో పోస్ట్. గురుకులాల గోడు. జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు. పలు చోట్ల గుడ్లు, చికెన్, అరటిపండ్లు సరఫరా బంద్.
మెడికోలకు ఉపకారం 15% స్టైఫండ్ పెంపు జీవో జారీ, ప్రతి నెల 10 లోపు జమ, మంత్రి ఆదేశం, జూడాల హర్షం, రామవరకు కృతజ్ఞతలు. 8 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్, ప్రస్తుతం ఉన్న 4 గంటల వ్యవధి పెంపు, వెయిటింగ్ లిస్ట్ పై స్పష్టత ఇచ్చేందుకే ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై ఛాన్స్ రేపటి నుంచే అమల్లోకి. నాకు రాజకీయ అండదండలున్నాయి, నన్నేమీ చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచందర్ బెదిరింపులు. వార క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి పయనం, స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తేగ కుదరన్న పూర్ణచందర్, ఇద్దరి మధ్య వాగ్వివాదం, మనస్తాపంతో ఆమె ఆత్మహత్య, స్వేచ్ఛతో నా రిలేషన్ జోగినిపల్లి సంతోష్ కి తెలుసు, ప్రస్తుతం నేను ఆయన వద్దే పనిచేస్తున్నాను. పోలీసులకు పూర్ణచంద్రం వాగ్మూలం, అనంతరం కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్, స్వేచ్ఛ కూతురికి వేధింపులు, ఫోక్సో కేసు నమోదు. ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు కాంతిని గడ్డగట్టించారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ రప్పారప్ప రిజిస్ట్రేషన్లు, అక్రమ లేఅవుట్లకు అధికారిక ముద్ర, బిగ్ బ్రదర్ కనుసన్నల్లో నిబంధనలకు తూట్లు, గండిపేట రహస్యం, 200 ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్, రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కు, అక్షరాల 1,00,000 కోట్ల పంట, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం, సింధూర్పై ఆంక్షలతో నష్టం, డిఫెన్స్ అధికారి శివకుమార్ సంచలన వ్యాఖ్యలు, దుష్ప్రచారం సహించాం, బురద చల్లితే చూస్తూ ఊరుకోం, బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబిస్తారు, బీఆర్ఎస్ పై విషం చిమ్మేవారు ఎవరైనా వదిలిపెట్టం, జగదీష్ రెడ్డి తమ హామీల అమలుపై ప్రశ్నిస్తానని కాంగ్రెస్ డైవర్షన్, సిరికొండ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కార్యకర్తలు ఊరుకోరు, వేముల డైలీ సీరియల్ల విచారణ, పథకం ప్రకారమే దుష్ప్రచారం, రేవంత్ ప్రతీకార రచనతో తెలంగాణకు తీవ్ర నష్టం, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియా విష ప్రచారం, శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నేత గెలు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు. పెండింగ్ డిఏలు మళ్ళీ 5, ఇచ్చింది 2 డిఏలే, జూలై 1తో మరొకటి బాకీ, అంతులేని కథల కరువు భత్యం చెల్లింపులు, హామీల అమలులో హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్, అసంతృప్తిలో ఉద్యోగులు ఉపాధ్యాయులు, ఏటీఎం సర్కారుపై విచారణ ఏది, ఢిల్లీలో కాంగ్రెస్ తో కుస్తీ, రాష్ట్రంలో రేవంత్ తో దోస్తీ, అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు, తెలంగాణ అడుగడుగున కేంద్రం అన్యాయం, పసుపు బోర్డు పైన పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న, ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ, కాంగ్రెస్ ది అవినీతి పాలన, అమిత్ షా ఆయుధాలు వీడి వస్తేనే మావోయిస్టుతో చర్చలు, ఆపరేషన్ కగార్ పై వెనక్కిపోం, కేంద్ర హోంమంత్రి నిజామాబాద్ సభలో ఎన్సీసీ క్యాడెట్ల నిరసన, 2020 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం, అమిత్ షా.